అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగము నుండి అహంకారలయమి నివృత్తి ధర్మసారం అనేటువంటి అంశం రెండవ భాగానికి స్వాగతం. కర్మయోగ ఆశయం లేదా కర్మ ప్రయోజనం ఏమిటనేది మనం విచారించవలసిన రెండవ విషయం. ఈ విశ్వం పరిపూర్ణ స్థితికి వచ్చే సమయం, ప్రపంచంలో వ్యాధి కానీ, జరా మరణాలు కానీ, దుఃఖ దౌష్ట్యాలు కానీ లేని సమయం వస్తుందని నమ్మే అధిక సంఖ్యాక జనులు ప్రతి దేశంలోనూ కానవస్తారు. ఇది చాలా మంచి అభిప్రాయమే. అజ్ఞానులకు ఉత్సాహాన్ని, ఉన్నతిని కలగజేసే మంచి ప్రేరక శక్తే. కానీ ఒక్క క్షణం ఆలోచించి చూస్తే ఇది అసంభవమని స్పష్టంగా తెలిసిపోతుంది. మంచి చెడులు ఒకే నాణెపు ఇరువైపులా అనడం స్పష్టమైనప్పుడు అది ఎలా శక్యమవుతుంది? మేలు కలుగుతూ అదే సమయంలో కీడు లేకుండా ఎలా సాధ్యం? పరిపూర్ణత అంటే ఏమిటి? పరిపూర్ణ జీవితం అనేదే ఒక అసంబద్ధమైన మాట. మనకు బాహ్య ప్రపంచంలోని ప్రతి వస్తువుకు నిరంతరం సాగే పోరాటమే కదా మన జీవితం. ప్రతి క్షణం బాహ్య ప్రకృతితో మనం నిజంగా పోరాడుతూనే ఉన్నాం. ఓడిపోతే జీవితం అంతరించవలసిందే. తిండి కోసం, గాలి కోసం ఎడతెరిపి లేక చేసే పోరాటమే జీవితం. వీటిలో ఏది లేకున్నా మరణిస్తాం. జీవితం నిరాటంక సరళ ప్రవాహం కాదు, అదొక సమ్మిళిత ఫలితం. మనలో ఉన్న అంతర్గతమైన ఒకానొక తత్వానికి, బాహ్య ప్రపంచానికి మధ్య సంఘటిల్లే అనేక విధాలైన ఈ పోరాటాన్నే మనం జీవితం అంటున్నాం. కాబట్టి అనేక విధాలైన ఈ పోరాటం అంతమైనప్పుడు జీవితము అంతమవుతుందనడం సుస్పష్టం. ఈ పోరాటం అంతమైన స్థితియే అందరూ ఆశించే ఆదర్శ సౌఖ్యం. కానీ అప్పుడప్పుడు జీవితము అంతమవుతుంది. ఎందుకంటే జీవితం అంతమైనప్పుడే ఈ పోరాటము అంతమవుతుంది. లోకానికి తోడ్పడటంలో మనం మనకే తోడ్పడుతున్నామని ఇదివరకే గుర్తించాం. ఇతరుల కోసం చేసే పని యొక్క ముఖ్య ప్రయోజనం మనల్ని మనం పవిత్రులను చేసుకోవడమే. ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నం చేత మనల్ని మనం మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనల్ని మనం మరచిపోవడమే జీవితంలో నేర్చుకోదగిన గొప్ప గుణపాఠం. అవివేకంతో మానవుడు తన్ను తాను సుఖవంతుని చేసుకోగలనని భావిస్తాడు. కానీ అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి చివరకు స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని, తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదే కానీ ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు. ప్రతి ధార్మిక కృత్యం, ప్రతి ప్రేమ భావం, ప్రతి పరహితార్థ కర్మ, ప్రతి సత్కార్యం అల్పులమైన మన అహంభావాన్ని తొలగించి మన హీనత్వాన్ని, అల్పత్వాన్ని మనం గుర్తించేలా చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మంచివే. జ్ఞాన, భక్తి, కర్మలు ఇక్కడ ఐక్యమవడం చూస్తున్నాం. నేను అనేది లేకుండా సర్వం నువ్వే అంటే భగవంతుడే అవడం. శాశ్వతమైన అట్టి అహంకార త్యాగమే మహోన్నత లక్ష్యం. మనిషి తాను ఎరిగినా ఎరుగకపోయినా కర్మయోగం మానవుణ్ణి ఈ పరమావధికి చేరుస్తుంది. నిర్గుణ నిరాకార బ్రహ్మమంటే మత ప్రబోధకులు భయపడవచ్చు. తమ వ్యక్తిత్వాన్ని, ఉనికిని నిలుపుకోవాలనే తలంపుతో సగుణ బ్రహ్మనే వారు నొక్కి పలుకవచ్చు. వ్యక్తిత్వము, ఉనికి అంటే వారి అభిప్రాయం ఏమైనా అయి ఉండవచ్చు. కానీ నీతిని గురించి వారి భావాలు నిజంగా అవి యోగ్యములై ఉంటే అత్యున్నత స్వాత్మత్యాగంపై ఆధారపడి ఉండడం విధాయకం. సమస్త నీతికి ఈ అహంకార త్యాగమే మూలాధారం. మానవుల విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, దేవతల విషయంలో కానీ సమస్త నీతి వ్యవస్థలకు ఇదే మూలతత్వం, ప్రధానాశయం. లోకంలో అనేక వర్గాల మానవులు మీకు కనిపిస్తారు. మొట్టమొదట దివ్యావతారమూర్తులున్నారు. వారి ఆత్మత్యాగం సమగ్రం. వారు తమ ప్రాణాలనైనా పరిత్యజించి ఇతరులకు మేలు చేస్తారు. మానవులలో వీరే మహోన్నతులు. ఏ దేశంలోనైనా ఇలాంటి మహనీయులు 100 మంది ఉంటే ఆ దేశంలో భయానికి తావుండదు. కానీ దురదృష్టవశాత్తు వీరు అత్యల్ప సంఖ్యాకులై ఉన్నారు.
తమ ప్రయోజనాలకు హాని కలగనంత వరకు పరహితమునర్చే సజ్జనులు 2వ తరగతి వారు. ఇక స్వప్రయోజనాల కోసం పరులకు హాని చేసే జనులు 3వ తరగతి వారు. పరులకు హింస కలిగించటమే ప్రవృత్తిగా 4వ తరగతి ఒకటి ఉందని, వీరినేమని పేర్కొనాలో తెలియదన్నాడు ఒక సంస్కృత కవి భర్తృహరి. లోకంలో కేవలం అవ్యాజంగా పరహితమునర్చే మహోన్నత సజ్జనులు ఒక ధ్రువం అయితే, కేవలం అకారణంగా పరహింస చేసేవారు మరొక ధ్రువం. దానివలన వారికి లేశమైన లాభం లేకున్నా దుష్కార్యాలు చేయడమే వారి స్వభావం. ఇక్కడ విచారించదగిన 2 సంస్కృత పదాలు ప్రవృత్తి, నివృత్తి. నేను, నాది అనే అహంకార మమకారాలతో కూడిన ప్రపంచాన్ని లేదా సంసారాన్నే ప్రవృత్తి అంటాం. సిరి సంపదలు, అధికారము, పేరు ప్రఖ్యాతులు మొదలైనవి నేను అనే స్వార్థాన్ని పెంచుతూ గట్టిగా పట్టుకునే స్వభావం కలవి. అలా నేను అనే కేంద్రం వద్ద సమస్తము ప్రోగుపరచేవన్నీ ప్రవృత్తిలో చేరతాయి. సమస్త ప్రాంతాల నుండి సమస్త వస్తువులను తనకు ప్రియతమైన నేను అనే స్థానంలో కూడబెట్టుకునే మానవ సహజ గుణమే ఈ ప్రవృత్తి. ఈ ప్రవృత్తి ఆగి నివృత్తి కలిగితే అదే నీతికి పారమార్థికతకు నాంది. ప్రవృత్తి, నివృత్తి 2 కర్మస్వరూపానికి సంబంధించినవి. దుష్కర్మే ప్రవృత్తి, సత్కర్మే నివృత్తి. సమస్త నీతికి పారమార్థికతకంతటికీ నివృత్తే మూలాధారం. అహంకారం పూర్తిగా నశించటమే, ఇతరులకై మనస్సును, శరీరాన్ని, సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడమవటమే నివృత్తి, ధర్మ పరిపూర్తి. ఈ స్థితిని పొందిన మానవుడు కర్మయోగ పరమావధిని పొందినవాడు. ఇది సత్కర్మల మహోన్నత పరిపాకం. ఒక తత్వశాస్త్రాన్నైనా చదవకపోయినా, దేవుడిలో నమ్మకం ఇంతకు ముందున్నా లేకున్నా, ఇప్పుడు లేకున్నా, జన్మలో ఒక్క మారైనా భగవంతుణ్ణి ప్రార్థించకపోయినా, ఒక వ్యక్తి కేవలం సత్కర్మల ప్రభావం చేతనే ఇతరుల కోసం తన జీవిత సర్వస్వాన్ని సమర్పింప సంసిద్ధుడైతే, భక్తుడు ప్రార్థనల చేతను, వేదాంతి జ్ఞానం చేతను చేరుకునే చోటికే అతడు చేరుకుంటాడు. కాబట్టి వేదాంతి, భక్తుడు, కర్మయోగి ఒకే గమ్యం వద్ద కలుసుకుంటారని మీరు గుర్తించవచ్చు. అహంకారాలయమే ఆ ఏకగమ్యం. మతాలు, తత్వశాస్త్రాలు ఎంత విభేదించినా ఇతరులకై తన సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడైన అతన్ని చూసి సమస్త మానవాళి అబ్బురపడుతుంది, అతన్ని పూజిస్తుంది. ఇక్కడ మత ప్రసక్తి, వేదాంత ప్రసక్తి లేదు. పారమార్థిక ఆశయాలన్నిటికీ తీవ్ర విముఖులైన వారు సైతం ఇలాంటి సంపూర్ణ స్వార్థత్యాగ సంజనిత కార్యాన్ని చూడగానే దానికి అంజలి ఘటించాలని వారికి తోస్తుంది. ఇంతవరకు స్వామి వివేకానంద రచించిన కర్మయోగము నుండి అహంకారాలయమే నివృత్తి ధర్మ సాధనం అనే అంశం 3వ భాగం తెలుసుకున్నాము. మిగిలిన భాగము రేపటి ఎపిసోడ్లో చూద్దాము. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరు. విన్నందుకు ధన్యవాదాలు.